జై, నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉందిరా. అను చనిపోయిందని నువ్వు దిగులు పడతావేమో అని భయపడ్డాను. కానీ నువ్వు ధైర్యంగా ఉండి మీ అమ్మకి నాకు ధైర్యం చెప్పే పరిస్థితిలో ఉన్నావంటే, నీ మనోనిబ్బరాన్ని చూస్తుంటే నాకు చాలా గొప్పగా గర్వంగా ఉందిరా. జై, ఏమైంది నాన్నా? జై, జై, ఏమైందిరా? ఏంటి నాన్న ఇది? ఏమైందిరా? అను ఇక మనకు లేదుగా తాతయ్య. అను మనకి తిరిగి రాదు కదా తాతయ్య. అను రాదు తాతయ్య, రాదు. అమ్మని నేను చూసినప్పుడల్లా నాకు ఏడుపు వస్తుంది. కానీ అమ్మకి ధైర్యం చెప్పడానికి నా ఏడుపుని కూడా ఆపుకుంటున్నాను తాతయ్య. నేను ఏడిస్తే అమ్మ ఇంకా ఇంకా ఏడుస్తుంది. అందుకే అను అను ఎంత గుర్తొచ్చినా అమ్మ ఎదురుకుండా నేను ఏడవట్లేదు తాతయ్య. ఇంక నా వల్ల కాదు తాతయ్య, నా వల్ల కాదు. అను ఇంక లేదు తాతయ్య. ఇప్పుడే అమ్మ లేనప్పుడే నేను ఏడవాలి తాతయ్య. అను చూడకుండా నేనున్నాను తాతయ్య. అను కోసం ఏడవాలి తాతయ్య. అమ్మ చూడకుండా అను కోసం ఏడవాలి తాతయ్య. ఏడవరా, బాగా ఏడు. నీ చిన్న వయసుకే గుండె దిటవు చేసుకుని బాధని దాచిపెట్టుకున్నావంటే ఇప్పుడు నువ్వు ఆ బాధని దాచుకోకూడదురా. ఏడవరా, నీ గుండెల్లో బాధ అంతా దిగిపోయేదాకా ఏడు. ఎక్స్క్యూజ్ మీ. నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళి చూస్తాను. ఎవరు కావాలి బాబు? అను కావాలండి, ఒకసారి పిలుస్తారా? మేము హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఫౌండేషన్ నుంచి వచ్చాం. యాక్చువల్గా ఫాదర్స్ డే సందర్భంగా మేము ఒక కాంపిటీషన్ పెట్టాం. అందులో మేము సెలెక్ట్ చేసిన వాళ్ళు తండ్రి గురించి గొప్పగా మాట్లాడాలి. దాంట్లో మీ అను సెలెక్ట్ అయింది. మేము సాధారణంగా ఇలా ఇంటికొచ్చి ఎవరిని పిలవం, ఫోన్లోనే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మేము పెట్టిన చిన్న కాంటెస్ట్లో మీ అమ్మాయి తండ్రి గురించి అద్భుతంగా రాసింది. తల్లి బిడ్డకు జన్మనిస్తే తండ్రి చిటికిన వేలు పట్టుకొని నడిపిస్తాడు. చిన్నప్పుడు అందించిన ఆ చిటికిన వేలే జీవితాంతం ధైర్యాన్ని తోడునిస్తుందని రాసింది. అంత గొప్పగా రాసింది కాబట్టే మేము ప్రత్యేకంగా పిలిచి వెళదామని వచ్చాం. ఈ ప్రోగ్రాంకి మినిస్టర్స్తో పాటు చాలా మంది సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. ఏమండి, మా అను రాలేదండి. ప్లీజ్ సార్, ఈ ప్రోగ్రాంకి తను రాకుండా ఆపకండి. అను లాంటి పాప తండ్రి గురించి స్పీచ్ ఇస్తే తనకి మాత్రమే కాదు వేరే పిల్లలకి కూడా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ఎలాగైనా పంపించండి సార్. అసలు ఉంటే కదా బాబు పంపించడానికి. అదేంటి సార్, తను ఎక్కడికి వెళ్ళింది? మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి అబ్బాయికి వెళ్ళిపోయిందయ్యా. మా మనవరాలు చనిపోయింది.
ఏంటి సార్ మీరు చెప్పేది? అవును బాబు, చనిపోయింది. సారీ సార్, తండ్రి మీద తనకెంత ప్రేమ ఉందో తను రాసిన 4 మాటల్లోనే తెలిసింది. అలాంటి కూతుర్ని కన్న తండ్రి అదృష్టవంతుడే కాదు, పాప దూరమైనందుకు దురదృష్టవంతుడు కూడా. వెళ్ళొస్తాం సార్. మంచిది బాబు. ఏమే, నేనే కదా నిన్ను కన్నది, నేనే కదా నిన్ను కళ్ళలో పెట్టుకొని పెంచింది, నీకోసం నేనే కదా కష్టపడింది, నీ సంతోషం కోసం నేనే కదా తాపత్రయపడింది. అలాంటి నన్ను వదిలేసి మీ నాన్న ఎక్కువైపోయాడా నీకో? పుట్టిన దగ్గర నుంచి నేను తప్ప మీకు మీ నాన్న తెలియదే. మీ నాన్న నీకు నిన్నగాక మొన్న కలిసి ఉంటాడు. అలాంటి వాడు బయట జనం దృష్టిలో కూడా నాకంటే మీ నాన్న ఎక్కువయ్యాడా? ఏంటమ్మా మీనాక్షి, ఏంటమ్మా ఇది? అనూకు సంబంధించిన ఏ వస్తువు కనబడకపోయినా కంగారు పడి ఉదయం నుంచి వెతుకుతూనే ఉండేది. సాయంత్రం నువ్వు ఆ వస్తువు ఇస్తే కాని దాని మనసు కుదుట పడేది కాదు. కాని ఆ వస్తువు దొరికే వరకు అది పడిన తపన నా కళ్ళారా చూశానమ్మా. నువ్వు కూడా చూశావు కదా. అలాంటిది 7 సంవత్సరాల నుంచి తండ్రి అనే బంధాన్ని దాచిపెట్టావమ్మా నువ్వు. ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన బంధం ఎలా ఉంటుందమ్మా? ఆ తండ్రి వల్లే బాబాయ్ ఈ రోజు అది ప్రాణాలు కోల్పోయింది. ఆయన వల్లే తల్లని కూడా చూడకుండా ఎదిరించి మాట్లాడింది. ఆయన వల్ల నా మాటకి అడ్డు చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళింది. తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది బాబాయ్. ఆయన వల్లే నా కూతురు ప్రేమ నాకు దూరం అయిపోయింది బాబాయ్. బాగా చెప్పారు మేడం. కూతురు పోయి ఈ లోకాన్నే మర్చిపోయి అసలు ఉన్నాడో లేడో, ఉన్నా ఏ ధ్యాసలో ఉన్నాడో తెలియకుండా కూతుర్నే తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఒక మనిషి గురించి, అదే మీ ఆయన గురించి చాలా చాలా బాగా అర్థం చేసుకున్నారు మేడం. అను చనిపోయింది మా సార్ వల్ల కాదు మీనాక్షి గారు, మీ వల్ల, మీ మూర్ఖత్వం వల్ల. నాన్న వద్దు, నాన్నని కలవద్దు అని ఆ పసి మనసులో ప్రేమగా చూసుకునే తండ్రిని రాక్షసునిగా చేసింది మీరే. మీకు చెప్పలేక, ఆ తండ్రి దగ్గర ఉండలేక, ఏం చెయ్యాలో అర్థం కాక కుమిలి కుమిలి చచ్చిపోయింది. మీనాక్షి మేడంగా మీరు నాకు పరిచయం కాకముందే మా సార్ భారీగా మీరు నాకు పరిచయం. మా సార్ గుండెల్లో గుడి కట్టుకొని ఆరాధించే దేవతలా నాకు పరిచయం. ఆ భార్య తన దగ్గరికి తిరిగి రావాలని, ఆ భార్యకి అన్ని తానే అయ్యి తోడుగా ఉండాలని, ప్రేమను అందించాలని ఆ పిచ్చి మహారాజు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత టెన్షన్ పడ్డారో దగ్గరుండి చూస్తున్నా నాకు తెలుసు మేడం. ఎంత టెన్షన్ పడ్డారో దగ్గరుండి చూసుకునే నాకు తెలుసు మేడం. నేను ఆయన దగ్గరున్న ఎన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయనకు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులు తలుచుకున్న సందర్భమే లేదు. ప్రతి క్షణం మీ ధ్యాసే. మీ తర్వాత అనునే 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 ప్రేమించారు. అంతకన్నా ఎక్కువ తాపత్రయపడింది పిల్లల గురించే. నా ఇంటి నుండి ఒక పోలీస్ ఆఫీసర్ని మెడపట్టి బయటకు గెంటించానన్న చెడ్డ పేరు నాకు తీసుకురావద్దు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళావు. పొగరు తలకెక్కి కొండని ఢీక్కోవాలని చూడొద్దు. ఆహా,